ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయం సాధించింది. శుక్రవారం చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది పంజాబ్. శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు వరుసగా రెండో విజయాన్ని అందించాడు. తొలి మ్యాచ్లో ఓటమి పాలైన చెన్నై హోమ్ గ్రౌండ్లో జరిగిన రెండో మ్యాచ్లో కూడా ఓడి సీజన్లో వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. యంగ్ స్టార్ ఆయుష్ మాత్రే 73 పరుగులతో రాణించగా సర్ఫరాజ్ ఖాన్ 32 పరుగులు, శివం దూబే 45 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు పంజాబ్కు మెరుపు ప్రారంభం లభించింది. యంగ్ స్టార్ ప్రియాన్స్ చారియా బౌండరీల వర్షం కురిపించాడు. చెన్నై బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 11 బంతుల్లోనే 3 ఫోర్లు 4 సిక్సర్లు బాది 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తరువాత మరో ఓపెనర్ ప్రభుసిమ్రన్ సింగ్ 43 పరుగులు చేసి దూకుడుగా ఆడాడు. తొలి మ్యాచ్ హీరో కూపర్ కన్నోలి కూడా బాగా రాణించాడు, 36 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నిలకడగా ఆడి హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పంజాబ్ 210 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లోనే ఛేదించింది.